హాయ్ హలో అండి, నేను మీ కళను. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసుకొని శివాలయానికి వచ్చి ఇక్కడ దీపం పెట్టానండి. ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే అంత ప్రశాంతంగా అనిపించిందండి. ఆ పరమశివుని చూస్తూ అలాగే ఉండాలనిపించింది. అంతేకాకుండా ఈ చుట్టుపక్కల వాతావరణం కూడా నిశ్శబ్దంగా ప్రశాంతంగా పక్షుల కిలకిల శబ్దాలతో ఎంత అందంగా ఎంత మనోహరంగా ఉందంటే ప్రదేశము అంత చక్కగా అంత అందంగా అంత మనోహరంగా ఉందని చెప్పాలండి. ఇటువంటి ప్రశాంతమైన వాతావరణంలో ఆ పరమశివుని ధ్యానం చేసుకోవడం అంటే అదృష్టం ఇంకొకటి లేదు. ఈ ప్రదేశం ఎక్కడో అనుకుంటున్నారా? ఎక్కడో కాదండి, కడపలోనే కొత్త బైపాస్లో వెళ్ళే దారిలోనే అష్టలక్ష్మి గుడి వెనకల భాగానే ఈ శివాలయం ఉందండి. శివనారాయణులు ఇద్దరు కలిసి ఉండే గుడి ఇదే అండి. మీరు గన ఈ కార్తీక మాసంలో వచ్చారంటే శివనారాయణులు ఇద్దరిని కూడా దర్శించుకోవచ్చు. అంతేకాకుండా పార్వతీదేవి అమ్మవారు కూడా ఎంతో అందంగా కనిపిస్తారు ఇక్కడ. ఇక శివుడు ఎక్కడుంటే శివ కుటుంబం కూడా అక్కడే ఉంటుంది కదండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి, ఇంకొక విషయం చెప్పాలంటే ఇక్కడ కాలభైరవ స్వామి కూడా ఉన్నారండి. అంతేకాకుండా గాయత్రి దేవి మాత కూడా ఉన్నారండి. ఇంతమంది దేవతలు ఉన్న గుడి ఇక్కడండి. మీరు వచ్చి ఒకసారి దర్శించుకోవాలి. అంతేకాకుండా ఉసిరి చెట్టు, బిల్వపత్రం చెట్టు, జమ్మి చెట్టు మూడు కలిసిన చెట్టు ఇదనమాట. ఇక్కడ దీపం పెట్టే శివనారాయణులకు కలిపి పూజించినట్టే అండి. అంత మహోన్నతమైన చెట్టు అనమాట. మీరు ఒకసారి వచ్చినప్పుడు చూడండి. ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి. ఇంకా ముందర భాగానికి వస్తే అష్టలక్ష్మి గుడి అనమాట. అష్టలక్ష్మి గుడిలో ముందర పక్కన పారిజాత పుష్పం చెట్టు ఉంది. తర్వాత ధ్వజస్తంభము ఎంతో అందంగా ఉందంటే అంత అందంగా ఉందండి. చుట్టూ పచ్చని చెట్ల మధ్యలో ఈ గుడి ఉందండి. ఎంత మనోహరంగా ఉందంటే అంత మనోహరంగా ఉంది. మధ్యలో లక్ష్మీనారాయణులు చుట్టూరు అష్టలక్ష్ములు ఉన్నారండి. చూడ్డానికి కన్నులు రెండు సరిపోవండి. అంత అందంగా అలంకరించిండారు గుళ్ళో అయితే అమ్మవాళ్ళందరినీ. మీరు ఒకసారి తప్పకుండా చూడవలసిన గుడి అండి. చాలా మందికి తెలియదు ఈ గుడి ఎక్కడుండేది. ఇప్పుడు నేను అడ్రస్ చెప్పాను కాబట్టి మీరు ఒకసారి వచ్చి చూడండి. ప్రశాంతమైన వాతావరణంలో ఇలా దేవుళ్ళను స్మరించుకోవడం అంటే అదృష్టం ఇంకొకటి ఉండదండి. ఇంతగా నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది శివనారాయణ గుడి కోసము ఎక్కడెక్కడో వెళ్తుంటారు. ఇక్కడ ఇద్దరు కలిసిన గుడి ఉంది కాబట్టి తెలియని వాళ్ళకి తెలుసుకోవడం కోసం చెప్తున్నానండి. ప్లీజ్ అండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీ కళ.